హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ మోహన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ కొత్త డెమోతోని మీ ముందు వచ్చాను ఫ్రెండ్స్. టూత్ పేస్ట్ గురించి ఫ్రెండ్స్, మార్కెట్లో దొరికే 3 రకాల బ్రాండ్ల గురించి, కెమికల్ ఉన్న వాటి ఏ పేస్ట్లో కెమికల్ ఉందో దీంట్లో లేదో తెలుసుకోవడానికి మళ్ళీ ముందు వచ్చాను ఫ్రెండ్స్. మార్కెట్లో దొరికే 3 బ్రాండ్స్ ఫ్రెండ్స్ ఇవి. ఒకటి మార్కెట్లో బ్రాండ్ అయిన కోల్గేట్ యాక్టివ్ సాల్ట్, అలాగే డెంటిస్ట్ అష్యూర్ వైట్నింగ్ పేస్ట్, అలాగే డాబర్ రెడ్ పేస్ట్, మార్కెట్లో బ్రాండ్ ఇది కూడా. వీటితో పాటు HCl అనే యాసిడ్ని కూడా తీసుకుంటాం ఫ్రెండ్స్. HCl యాసిడ్ ఏ కెమికల్ బాపతి ప్రొడక్ట్ వస్తువు అయినా దానికి రియాక్షన్ చూపిస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఆ కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వాళ్ళ కంపెనీకి తగ్గట్టుగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. అలాగే మన వెస్టేజ్ కంపెనీకి కూడా సపరేట్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. ఎలాంటి కెమికల్ లేకుండా వాటికి సంబంధం ఉంటుంది ఫ్రెండ్స్. చూడొచ్చు. ముందుగా కోల్గేట్ని పేస్ట్ కొంచెం తీసుకుందాం. దాని తర్వాత మన వెస్టేజ్ అష్యూర్ డెంటిస్ట్ పేస్ట్ చూడండి ఫ్రెండ్స్, వెస్టేజ్ లోగో కూడా ఉంది. దాన్ని కొంచెం తీసుకుందాం. అందరి లెక్క మన బ్రష్ మొత్తం నిండాల్సిన అవసరం లేదు, కొంచెం ఉంటే సరిపోద్ది మన పేస్టుకు. అలాగే ఇంకొక బ్రాండ్ అయిన డాబర్ రెడ్ పేస్ట్ని కూడా తీసుకుందాం. కొంచెం ఇప్పుడు 3 డ్రాప్స్ వేసుకుందాం. యాసిడ్ ఒక 3 డ్రాప్స్ పోసుకుందాం. ఆ పేస్ట్ని కొంచెం వెడల్పు చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అలా పోయంగానే వాటి రియాక్షన్ అంటే కెమికల్ బాపతి వస్తున్న రియాక్షన్ చూపిస్తుంది. చూడండి నురగలుగా ఎట్లా వస్తుందో. చూడొచ్చు. అలాగే మన వెస్టేజ్ కంపెనీ అష్యూర్ డెంటిస్ట్ వైట్నింగ్ పేస్ట్ ఇది. చూడండి, దీంట్లో కూడా సేమ్ 3 to 4 డ్రాప్స్ వేసుకుందాం. చూడండి, దీంట్లో ఎలాంటి రియాక్షన్ లేదు. మీరు బయట కూడా ట్రై చేయొచ్చు. వేరే ఇప్పుడు ఇంకొక బ్రాండ్ మన డాబర్ రెడ్ పేస్ట్ చూద్దాం. చూడండి, మొత్తం నురుగ వస్తుంది. కెమికల్ కలపడం వల్ల అలాగే మన పళ్ళు కూడా వాటి అంటే ఎక్కువ రోజులు ఉండకుండా వాళ్ళ బలాన్ని కోల్పోతూ ఉంటాయి ఫ్రెండ్స్. మనకు టేస్ట్ రావడానికి వివిధ రకాలైన కెమికల్స్ కలుపుతుంటారు. దాంతో అనేక రకాల రోగాలు వస్తాయి. మౌత్ క్యాన్సర్ అని, అలాగే మన పేగు క్యాన్సర్, ఇలాంటివి బాగా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి రియాక్షన్ ఎట్లా ఘోరంగా చూపిస్తుందో. ఇది మన వైట్నింగ్ పేస్ట్ అండి. ఈ 2 పేస్ట్లను చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయో. మన పనులు కూడా ఇలాగనే పుచ్చిపోవడం జరుగుతుందండి. కానీ మనకి ఎప్పుడైనా మంచి అనేది ఇష్టం ఉంటుంది కదా, చెడే ఇష్టం ఉంటుంది.